సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావడానికి రెడీగా ఉంది. ఇందుకోసం కంటెస్టెంట్స్ సెలెక్షన్, వారి ఏవీ షూటింగ్స్, డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా సిద్ధమైపోయాయి. హౌస్లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్స్ ఏవీ షూట్స్ ఈ పాటకే అందరివి అయిపోయాయని సమాచారం. ఎప్పటికప్పుడు ప్రతి సీజన్కు అంచనాలు పెరిగిపోతూనే ఉంటుంది. అలా ఈ 8వ సీజన్ పై కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హోస్ట్గా మరొకసారి కింగ్ నాగార్జున గారే రానున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కు దాదాపుగా 17 మంది కంటెస్టెంట్స్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. వారిలో 10 మంది సెలబ్రిటీలు 100% వెళ్లనున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఆదిత్య ఓం, యష్మి గౌడ, అభిరామ్ వర్మ, బెజవాడ బేబక్క, నిఖిల్ మలియక్కల్, నైనికా నసురు, పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ నవీన్, విష్ణుప్రియ, విస్మయశ్రీ, కిరాక్ సీత ఈ 10 మంది మొదటి రోజే హౌస్లోకి వెళ్లనున్నారు. ఆ తర్వాత వైల్డ్ కార్డు తర్వాత మొదటి 2 వారాల్లో ఇంద్రనీల్ వర్మ, రీతు చౌదరి హౌస్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. వీరితో పాటు ఆర్జే శేఖర్ భాష, నాగమణికంఠ, సెహర్ కృష్ణన్, కయుమాలి కూడా కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కాన్సెప్ట్ ఇదే అంటూ ఒక న్యూస్ లీక్ అయిపోయింది. బిగ్ బాస్ హిందీ 8వ సీజన్ కాన్సెప్ట్ని తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లోనూ ఇంప్లిమెంట్ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో గత సీజన్లోని కంటెస్టెంట్స్ను తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించారట. పాత సీజన్లో నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న మాజీ హౌస్మేట్స్ను సీజన్ 8లో తీసుకొచ్చి ఆడించారట. చివర్లో తీసుకొచ్చి పెద్ద ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారని సమాచారం. అదే తరహాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కూడా చేయనున్నట్లు చాలా గట్టి సమాచారం. అందుకే మాజీ కంటెస్టెంట్స్తో తెలుగు బీబీ టీం చర్చలు జరుపుతుందని టాక్. వారిలో కొంతమంది కన్ఫర్మ్ చేస్తున్నారట, మరికొంతమందిని చూద్దాంలే అన్నట్లుగా రెస్పాండ్ అవుతున్నారట. ఏది ఏమైనా తెలుగు సీజన్ 8లోకి మాత్రం మాజీ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉందని తెలుస్తుంది. మరి హిందీ మార్కెట్లో వర్కౌట్ అయినట్టు ఆ కాన్సెప్ట్ తెలుగులో ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో హౌస్ దాదాపుగా సీజన్ 7 తరహాలో ఉంటుందని టాక్. సీజన్ 7లో ఎలాగైతే 3 బెడ్రూమ్స్ ఉన్నాయో అలాగే ఉండనుందంట. ఎందుకంటే అలా ముగ్గురు బ్యాచ్లుగా విడిపోయి స్పా అనే టీమ్స్ ఏర్పడి సీజన్ 7 బాగా హిట్ అయిందని, అందుకే సీజన్ 8లో కూడా అలాగే ఉంచనున్నారట. ఎప్పుడు ఉండే సీక్రెట్ రూమ్ కాకుండా ఏ సీజన్లో లేనట్లుగా స్పెషల్గా వేరే డిఫరెంట్ రూమ్ ఒకటి ఉండేందుకు అవకాశం ఉందంట. దాన్ని యాక్టివిటీ రూమ్లా కాకుండా ఇంకా వేరేలా వాడనున్నారట. ఎలా వాడతారనేది క్లారిటీ లేదు కానీ కొత్తగా డిఫరెంట్గా ఓ ఎక్స్ట్రా రూమ్ను ఉంచనున్నట్లు సమాచారం. జైలు, కిచెన్ స్థానాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.